హలో గైస్, మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మా హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు మైసూర్ నుంచి కూర్గ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఒక 2.5 అవర్స్లో కూర్గ్ అయితే రీచ్ అయిపోయాం మేము. మా ఫస్ట్ పాయింట్ వచ్చి గోల్డెన్ టెంపుల్, అదే గోల్డెన్ మొనాస్ట్రీ లోపలికి వెళ్ళిపోయాం. కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ పాయింట్ అయిన నిసర్గధామకి వెళ్ళిపోయాం. ఒక చిన్న ఐలాండ్లా ఉంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్తో క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపల మొత్తం బ్యాంబూ ట్రీస్తో కవర్ అయ్యి పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో బర్డ్ పార్క్, డీర్ పార్క్, రివర్ బాడీ అండ్ వాటర్ యాక్టివిటీస్ ఇలా చాలా ఉంటాయి. బర్డ్ పార్క్కి వెళ్ళి బర్డ్స్ని ఫీడ్ చేస్తూ కాసేపు అలా ఫొటోస్ దిగి కొంచెం టైం స్పెండ్ చేసాం అక్కడ. ఇందులో బర్డ్ పార్క్కి సెపరేట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది అండ్ ఒక్కొక్క బర్డ్కి వేసి ఇంకో సెపరేట్ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి, ఫీడ్ చేసుకోవడానికి సెపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ డీర్ పార్క్ చూసి అలా రివర్ బాడీ దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ లంచ్ చేసేసి అక్కడి నుంచి చిక్కీ హోలీ రిజర్వాయర్కి అయితే వెళ్ళాం మేము ఆఫ్టర్నూన్ నుంచి. అసలు చాలా బాగుంది రిజర్వాయర్ అయితే. కింద వరకు వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళిపోయాం. ఎలిఫెంట్ క్యాంప్లో అలా కాసేపు మొత్తం తిరిగి ఈవినింగ్ 5కి ఎలిఫెంట్స్ని ఫీడ్ చేస్తారు. అప్పటి వరకు ఉండి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం కూర్గ్లో మా హోటల్కి. ఇలా అయింది కూర్గ్లో మా డే 1. డీటెయిల్గా ఫుల్ వీడియో పెడతాను. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలతో చెక్అవుట్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. అంటిల్ దెన్, బై బై.